మీరు పేటిఎం వాడుతున్నారా అండి? అయితే మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా? మీరు ఒకవేళ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్ అయితే గనక ఆ అకౌంట్ యూజర్స్ కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న షాక్ అయితే ఇచ్చిందండి. అదేంటి అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రెగ్యులర్ గా చేసే బ్యాంకింగ్ సర్వీసెస్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందండి. అంతేకాకుండా పేటిఎం పేరెంట్ కంపెనీస్ అయిన 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అలానే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నోడల్ అకౌంట్స్ ని కూడా ఆర్బీఐ టెర్మినేట్ చేస్తుందండి. కాబట్టి ఈ బ్యాంక్ ఇకపై కస్టమర్స్ నుంచి ఎటువంటి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. అలానే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, టాప్ అప్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్స్, ఫాస్టాగ్ వీటన్నింటినీ కూడా ఆర్బీఐ బ్యాన్ చేసింది. అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ కస్టమర్స్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ని గానీ, యూపీఐ ట్రాన్స్ఫర్స్ ని గానీ, ఐఎంపీఎస్ ట్రాన్స్ఫర్స్ అలానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ ని గానీ, బిల్ పేమెంట్స్ లాంటివి ఏవి కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా ఆర్బీఐ బ్యాన్ చేస్తుందండి. అసలు ఏం జరిగిందండి అంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సిన సెటన్ గైడ్ లైన్స్ ని వైలేట్ చేసింది. అలానే బ్యాంక్స్ లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ని ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఫైండ్ అవుట్ చేశారు. అలా ఫైండ్ అవుట్ చేసిన నాన్ కాంప్లియన్సెస్ అలానే మెటీరియల్ సూపర్వైజరీ కన్సర్న్స్ ని కాంప్రిహెన్సివ్ సిస్టమ్ ఆడిట్ రిపోర్ట్ లో అలానే కాంప్లియన్స్ వాలిడేషన్ రిపోర్ట్స్ లో ఆడిటర్స్ రిపోర్ట్ చేశారు. దాని ప్రకారమే ఆర్బీఐ ఈ డెసిషన్ తీసుకుంది. నా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండిపోయాయండి. ఇప్పుడు నేనేం చేయాలి? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరు కూడా అస్సలు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు అంటే మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అలానే కరెంట్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్సెస్ ని మీరు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మీ అకౌంట్ లో ఉన్న అవైలబుల్ బ్యాలెన్సెస్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే యూటిలైజ్ అయినా సరే చేసుకోవచ్చు. అలానే మీ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫాస్టాగ్ బ్యాలెన్సెస్ ని కూడా మీరు కావాలనుకుంటే విత్డ్రా చేయొచ్చు, లేదంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు 29th ఫిబ్రవరి లోపే మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్సెస్ ని విత్డ్రా లేదంటే యూటిలైజ్ చేసుకోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిఫై చేస్తుంది. కాకపోతే 29th ఫిబ్రవరి తర్వాత కస్టమర్ అకౌంట్ లోకి వచ్చే ఇంట్రెస్ట్, క్యాష్ బ్యాక్ అలానే రిఫండ్స్ లాంటివి మాత్రం అలౌ చేస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిఫై అయితే చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.